హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము డేట్ టైమ్ ఫంక్షన్స్‌కి సంబంధించిన రియల్ టైమ్ సినారియోస్‌ని చూస్తాము. అయితే వాటి గురించి మనం ప్రాక్టీస్ చేసే ముందు మనకి డేట్ టైమ్ ఫంక్షన్స్ మీద కొద్దిగా థియరీ నాలెడ్జ్ అనేది కావాలి కాబట్టి రీకాల్ చేసుకుందాము. సో, ఇక్కడ మనం వైటీడీ, ఎంటీడీ, క్యూటీడీ ఇవి రియల్ టైమ్‌లో బేసిక్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా క్లయింట్‌కి సంబంధించిన సేల్స్‌ని మెజర్స్ కింద మనం డిరైవ్ చేసేటప్పుడు ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్ సేల్స్, కరెంట్ ఇయర్ సేల్స్ ఆర్ వైటీడీ ఎంతుంది, ఎంటీడీ ఎంతుందనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడిక్కడ మనం థియరీ నాలెడ్జ్‌కొచ్చినప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసే ఫంక్షన్స్‌లో కొన్ని కవర్ చేస్తాము. సో, ఫస్ట్‌ది డేట్ ఫ్రమ్ పార్ట్స్ అనమాట. అంటే మనము మన లాస్ట్ వీడియోలో డేట్ పార్ట్ అనేది చూసాము. సో, డేట్ పార్ట్ అనేదేంటంటే, డేట్ అనేది కాంబినేషన్ ఆఫ్ డేట్, మంత్, ఇయర్ అనమాట. సో, అది మనం యూజింగ్ డేట్ పార్ట్ ద్వారా తీసుకొస్తాము. సో, డేట్ ఫ్రమ్ పార్ట్స్ అనేదేంటంటే, దీనికి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఇయర్ పాస్ చేయాలి. సెకండ్ ఆర్గ్యుమెంట్‌లో మంత్ పాస్ చేయాలి. థర్డ్ ఆర్గ్యుమెంట్‌లో డే పాస్ చేయాలి. ఈ ఆర్డర్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో, ఈ డేట్ ఫార్మాట్స్‌లో మనం ఆ 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి ఈ క్వెరీని గనుక ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్‌పుట్‌లో వైవైవై, ఎంఎండీడీ కాంబినేషన్‌లో మనకి అవుట్‌పుట్‌ని చూపిస్తుంది. సో, చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది గనుక యూజ్ చేసుకున్నట్లయితే తెలుసుకున్నట్లయితే మనం రియల్ టైమ్‌లో చాలా సినారియోస్‌కి అప్లై చేయొచ్చు. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. సో, డేట్ ఫ్రమ్ పార్ట్స్ అనేదేంటంటే, మీరు దీనికి ఇయర్, మంత్, డేని పాస్ చేస్తారు. అదేదన్నా కావచ్చు. మీరు ఏ ఇయర్ అయినా పాస్ చేయొచ్చు. ఏ మంత్ అయినా పాస్ చేయొచ్చు. సో, బట్ అది ఆ మూడిటిని క్లబ్ చేసి మీకది డేట్ ఫార్మాట్‌లో చూపిస్తుందనమాట. సో, అలాగే నెక్స్ట్ కన్వర్ట్. ఇది బేసిక్‌గా కన్ డేటా కన్వర్షన్ అనే ఫంక్షన్‌లో మనకొస్తుంది. క్యాస్ట్ టు కన్వర్ట్ అనేది. సో, ఇక్కడ కన్వర్ట్‌కి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి టార్గెట్ నువ్వు ఏ డేటా టైప్‌లోకైతే దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నావో అదిస్తాము. సో, సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఎక్స్‌ప్రెషన్ ఇస్తాము. సో, ఎక్స్‌ప్రెషన్ అంటే సోర్స్ మనకి ఏదైతే నువ్వు దాన్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నావో అది సెకండ్‌లో ఇస్తాము. థర్డ్‌ది స్టైల్ అనమాట. ఇది ఆప్షనల్. అంటే నీకు డేట్ మనకి చాలా రకాలుంటాయి. డీడీఎంఎం, వైవై ఒక ఫార్మాటు, వైవైఎంఎం, డీడీ ఒక ఫార్మాటు, మంత్ నేము, ఇయర్, డేటు అలాగా. సో, థర్డ్‌దనేది నీకు ఆ డేట్ స్టైల్ అనేది ఏ ఫార్మాట్‌లో కావాలో ఆ నంబర్ ఇస్తావు. సో, ఈ విధంగా కన్వర్ట్‌కి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ 2 అనేది మ్యాండేటరీ. ఇదనేది ఆప్షనల్. ఇక్కడ మనం డిఫరెంట్ అప్లికేషన్స్ చూస్తాం. ఇప్పుడు 25.65 అనేది ఒక డెసిమల్ నంబరు. బట్ దాన్ని నువ్వు ఇంటిజర్‌కి కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా నువ్వు కన్వర్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. సో, ఇక్కడ ఇది ఏం చేసిందంటే 25.65 అనే ఒక డెసిమల్ నంబర్‌ని ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేసింది. సో, ఇక్కడ గెట్ డేట్ అనేది డేట్ టైమ్ ఫార్మాట్‌లో ఉందన్నమాట. బట్ మనం కన్వర్ట్ యూజ్ చేసి దాన్ని ఎంఎండీడీవైవై డీడీఎంఎంవైవై ఫార్మాట్‌లోకి చేంజ్ చేసాం. సో, ఆ విధంగా కన్వర్ట్ ఫంక్షన్ యూజ్ చేసి మనము ఒక డేటా టైప్‌లో ఉన్నదాన్ని ఇంకొక డేటా టైప్‌లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ పర్టిక్యులర్‌గా డేట్‌లో అయితే ఇక్కడ మనం థర్డ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చి మనకు నచ్చిన ఫార్మాట్‌లోకి కూడా తెచ్చుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇయర్ అనమాట. ఈ ఇయర్ అనేది ఏం చేస్తుందంటే మీరు ఏదైతే దీనికి డేట్‌ని యాస్ ఎ ఇన్‌పుట్ కింద పాస్ చేసినప్పుడు ఆ డేట్‌లోంచి ఇది ఇయర్‌ని మనకి తీసుకొస్తుంది. సో, ఇది ఈరోజు డేటు అక్టోబర్ 2, 2020 కాబట్టి ఇయర్‌ని మనం అప్లై చేసినప్పుడు ఆ ఇయర్ పార్ట్‌ని మాత్రమే తీసుకొస్తుంది. అలాగే ఇక్కడ మనం మంత్‌ని అప్లై చేసినప్పుడు ఆ మంత్ పార్ట్ మాత్రమే తీసుకొస్తుందనమాట. సో, నెక్స్ట్ డేట్ పార్ట్. సో, డేట్ పార్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో, ఆ డేట్‌లో మీకు ఏదైతే పార్ట్ కావాలో అది ఇయర్ అయితే ఇయరు, మంత్ అయితే మంతు, డే అయితే డే, క్వార్టర్ అయితే క్వార్టరు. సో, ఆ పార్ట్‌ని వరకు ఇది మనకి తీసుకొచ్చి చూపిస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ టుడేస్ డేట్ అక్టోబర్ 2, 2020 కాబట్టి అందులో ఇయర్ మనకి 2020. సో, ఆ పార్ట్‌ని తీసుకొచ్చింది. మంత్‌ని తీసుకొచ్చింది. డేట్ వచ్చి సెకండ్ కాబట్టి అది క్వార్టర్ వచ్చి 4 అనమాట. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది మంత్. దీనికి బేసిక్‌గా 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి డేట్ ఉంటుంది.
సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది ఆప్షనల్, నంబర్ ఉంటుందనమాట. బేసిక్‌గా ఎండ్ ఆఫ్ ద మంత్ అన్నప్పుడు మీరు ఏదైతే డేట్‌ని పాస్ చేస్తారో, ఆ మంత్‌ని ఇది ఇన్‌బిల్ట్‌గా కాలిక్యులేట్ చేసుకొని అవుట్‌పుట్‌లో మనకి ఆ మంత్ యొక్క లాస్ట్ డేట్‌ని చూపిస్తుంది. సో, ఇంకా సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈ ఆప్షనల్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ మంత్‌కి మీరు అప్‌కమింగ్ 2 మంత్స్ యొక్క ఎండ్ డేట్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అక్టోబర్ కాబట్టి ఆహ్, నవంబర్, డిసెంబర్. డిసెంబర్ మంత్ యొక్క ఎండ్ డేట్ కావాలి. లేదు ఇది అక్టోబరు. సో, లాస్ట్ 2019లో ప్రీవియస్ ఇయర్‌లో ఎండ్ ఆఫ్ ది మంత్ కావాలన్నప్పుడు మనం ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్ యూజ్ చేసి ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే గెట్ డేట్ ఈరోజు అక్టోబర్ కాబట్టి అక్టోబర్ 2020 31 వచ్చేసింది. నాకు డిసెంబర్‌కి కావాలనుకోండి ఎండ్ ఆఫ్ ది డేట్. అప్పుడు నేను ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్‌లో +2 ఇచ్చాను కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్. డిసెంబర్ మంత్ యొక్క ఎండ్ ఆఫ్ మంత్ వచ్చింది. ఇక్కడ నేను -12 ఇచ్చాను. అంటే 1 ఇయర్ బ్యాక్ ఎళ్ళింది. సో, 2019లో అక్టోబర్ యొక్క ఎండ్ ఆఫ్ మంత్ వచ్చింది. సో, ఇది గూడా రియల్ టైమ్‌లో చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం సినారియోస్‌లోకి వెళ్దామనమాట. సో, మన సినారియో ఏంటంటే మంత్ టు డేట్‌కి సంబంధించిన అంటే నేను ఏదైతే డేట్ దానికి యాస్ ఎ ఇన్‌పుట్ ఇస్తానో ఆ మంత్ యొక్క స్టార్ట్ డేట్ అనేది నాకు అవుట్‌పుట్‌లో రావాలి. సో, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో, ఇందులో మనము 2 ఫంక్షన్స్‌ని యూజ్ చేస్తున్నాము. కన్వర్ట్, డేట్ ఫార్మాట్స్. వాటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసామనమాట. సో, ఫస్ట్ ఏం చేస్తామంటే మనము ఇప్పుడు మీరేదైతే డేట్ ఇస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైతే డేట్ ఇస్తున్నారో ఈరోజు గెట్ డేట్ ఎంత? అక్టోబర్ 2, 2020 ఇది ఈ రోజు యొక్క గెట్ డేట్. సో, ఇప్పుడు దీనికి మంత్ స్టార్టింగ్ అన్నప్పుడు మీకు ఏ పార్ట్స్ కామన్‌గా ఉంటాయి? మంత్ అనేది ఫిక్స్ అక్టోబర్. నెక్స్ట్ ఇయర్ అనేది ఫిక్స్ 2020. నెక్స్ట్ డే అనేది ప్రతి మంత్‌కి ఖచ్చితంగా 0, 1 ఉంటుంది. సో, ఈ లాజిక్ మీకు అర్థమైతే మీరిచ్చిన డేట్‌లోంచే మనము మంత్ తీసుకుంటాము, ఇయర్ తీసుకుంటాము. ఎందుకంటే ఆ మంత్‌కి స్టార్ట్ డేట్ అన్నా గూడా అవి డేట్ పార్ట్స్ అవే వస్తాయి కాబట్టి మంత్ స్టార్ట్ డే కాబట్టి మనం 0, 1తో దాన్ని హార్డ్ కోడ్ చేసేస్తాం. ఇదే సింపుల్ లాజిక్ మీరిక్కడ చూసినట్లయితే ఈ గెట్ డేట్ యూజ్ చేసి నేను దాంట్లోంచి ఇయర్ పార్ట్ తెచ్చుకున్నాను. అలాగే గెట్ డేట్ యూజ్ చేసి మంత్ పార్ట్ తెచ్చుకున్నాను. ఇక్కడ 1 అనేది హార్డ్ కోడ్ చేశాను. ఎందుకంటే ప్రతి మంత్‌కి ఫస్ట్ డే 1 ఉంటుంది కాబట్టి హార్డ్ కోడ్ చేశాను. సో, డేట్ ఫార్మాట్స్‌లో మనం ఏం చెప్పుకున్నాము? 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఇయర్ పాస్ చేశాను. సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద మంత్ పాస్ చేశాను. థర్డ్ ఆర్గ్యుమెంట్ కింద ఆహ్, 1 హార్డ్ కోడ్ చేశాననమాట. సో, ఇక్కడ నుంచి నాకేమొస్తుంది? ఆ మంత్ యొక్క స్టార్ట్ డే నాకు ఈజీగా వచ్చేస్తుంది. బట్ నా రిక్వైర్మెంట్ ఏమంటే మంత్ అవుట్‌పుట్ అనేది ఎంఎండీడీవైవైలో ఉండాలి కాబట్టి దీన్ని టాపప్‌లో నేను కన్వర్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని టార్గెట్ డేటా టైపు, ఎక్స్‌ప్రెషను ప్లస్ ఆ నంబర్ స్టైల్ అనేది నేను ఇస్తున్నాననమాట. ఇప్పుడు నేను ఓవరాల్‌గా ఇది రన్ చేసినట్లయితే చూడండి ఇప్పుడు అక్టోబర్ 2, 2020 ఈరోజు డేట్ కాబట్టి స్టార్ట్ డేట్ ఏమొచ్చింది? అక్టోబర్ 1, 2020. సో, సూపర్ గదా! జస్ట్ ఈ లాజిక్ అంతే. మీరు ఏదైతే డేట్ ఇస్తారో ఆ డేట్‌లో మంత్ తీసుకుంటాము, ఇయర్ తీసుకుంటాము. దానికి ఆ మంత్ యొక్క స్టార్ట్ డే ప్రతి మంత్‌కి 1 ఉంటుంది కాబట్టి 1తో హార్డ్ కోడ్ చేసేసి డేట్ ఫ్రమ్ పార్ట్స్ యూజ్ చేసి మనం ఆ డేట్‌ననేది రెడీ చేసుకుంటాము. మంత్ స్టార్ట్ డేట్‌ని. సో, మనకు కావాల్సిన స్టైల్‌లోకి కన్వర్ట్ ఫంక్షన్ యూజ్ చేసి తెచ్చుకుంటామనమాట. చాలా సింపుల్. మంత్ ఎండ్ డేట్ ఇంకా సింపుల్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎండ్ ఆఫ్ మంత్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి జస్ట్ మీరు ఏదైతే డేట్ ఇస్తారో ఆటోమేటిక్‌గా అది ఆ ఎండ్ ఆఫ్ ది మంత్‌ని కాలిక్యులేట్ చేసి మనకి అవుట్‌పుట్‌లో చూపిచ్చేస్తుంది. సో, మనకి కావాల్సిన ఫార్మాట్ కోసం మనం కన్వర్ట్ అనేది యూజ్ చేసాము. ఈ విధంగా మీరు స్ప్లిట్ చేసుకున్నట్లయితే కూడా చాలా ఈజీగా ఉంటదనమాట. ఇప్పుడు కన్వర్ట్‌కి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి టార్గెట్ డేటా టైప్, సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఎక్స్‌ప్రెషన్, థర్డ్ ఆర్గ్యుమెంట్ వచ్చి స్టైల్. సో, సెకండ్ ఆర్గ్యుమెంట్‌లో మళ్ళీ మనము ఎండ్ ఆఫ్ ది మంత్ యూజ్ చేసామనమాట. యాస్ పర్ ద రిక్వైర్మెంట్. సో, నెక్స్ట్ క్వార్టర్ స్టార్ట్ టు డేట్. సో, ఇప్పుడు కరెంట్
డేట్‌ని తీసుకొని ఈ డేట్ ఏ క్వార్టర్‌లోకి వస్తుంది అంటే ఇయర్‌కి 4 క్వార్టర్స్ ఉంటాయి. ఈచ్ క్వార్టర్ 3 మంత్స్ ఉంటాయి కాబట్టి సో కరెంట్ మంత్ ఏ క్వార్టర్‌లోకి వస్తుందో తీసుకొని ఆ క్వార్టర్ యొక్క స్టార్ట్ డేట్ ఏంటి అనేది మనము చూపించాలి. సో ఇక్కడ కూడా సింపుల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ డేట్ ఏంటి అక్టోబర్ 2nd 2020. సో ఇయర్ అనేది ఫిక్స్. 2020 మారదు. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, డిడి కావాలి, ఎంఎం కావాలి. సో స్టార్ట్ డేట్ అంటున్నాం కాబట్టి ఏ మంత్కైనా సరే డేట్ అనేది ఫస్ట్ డే అనేది 1 ఉంటుంది, అది ఫిక్స్. సో మనకి నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే మంత్ అనమాట. సో ఇప్పుడు ఆ మంత్ని ఇక్కడ చాలా కొద్దిగా లాజిక్ ఉంటుంది, అర్థమైతే కనుక మీకు చాలా ఈజీ అది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ డేట్ని తెచ్చుకోవాలి. డేట్ని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే డేట్ ఫ్రమ్ పార్ట్స్ యూస్ చేసి ఇక్కడ ఆ గెట్ డేట్లోంచి ఇయర్ని తెచ్చుకుంటున్నాము. యూజింగ్ డేట్ పార్ట్ గెట్ డేట్లోంచి ఇయర్ని తెచ్చుకుంటున్నాము. సో ఇదనమాట. నెక్స్ట్ మంత్ పార్ట్ ఇది ట్రిక్కీ. ఇది కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు కనుక రాకపోయినా, అర్థం కాకపోయినా, లేదంటే దీని గురించి ఇంకా డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇది చాలా సింపుల్. జస్ట్ ఒక మెట్రిక్స్ ఉంటుందనమాట. ఆ మెట్రిక్స్ బేస్ మీద ఈ లాజిక్‌ని మనం డిరైవ్ చేస్తాం. డైనమిక్‌గా అప్లికేబుల్ అయ్యేటట్టు. మీరు జస్ట్ ట్రై చేయండి. ఈ లాజిక్ ఎందుకు రాసాము అనేది అర్థం కాని వాళ్ళు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మనము ఇంకా డీటెయిల్ వీడియో చేస్తాము. సో ఇక్కడ డేట్ ఫ్రమ్ పార్ట్స్ యూస్ చేసి ఇయర్ తెచ్చుకుంటున్నాము. ఇక్కడ మనం మంత్ తెచ్చుకుంటున్నాము. సో ప్రతి మంత్‌కి ఫస్ట్ డే 1 కాబట్టి దాన్ని హార్డ్ కోడ్ చేస్తున్నాము. సో దీని ఔటర్‌లో మనం కన్వర్ట్ యూస్ చేసి ఆ క్వార్టర్ యొక్క స్టార్ట్ డేట్ అంటే ఇప్పుడు ఇది 4th క్వార్టర్ కాబట్టి అక్టోబర్ మంత్ అనమాట. సో అక్టోబర్ ఫస్ట్ డేనే మనకి క్వార్టర్ యొక్క స్టార్ట్ డేట్ వస్తుంది. సో అదేవిధంగా క్వార్టర్ యొక్క ఎండ్ డేట్ ఇది సేమ్ అనమాట. సో ఇప్పుడు క్వార్టర్ ఎండ్ డేట్ అంటే ఏంటి, ఇది 4th క్వార్టర్ కాబట్టి డిసెంబర్ 31st 2020 మనకి అవుట్పుట్ రావాలి. సో ఇది ఎలా చేస్తామంటే సేమ్ ఇప్పుడు ఇయర్లో డేట్లో ఇయర్ అనేది సేమ్. ఇక్కడ మనకి ఏం చేంజ్ అవుతుందంటే మంత్ డేటు చేంజ్ అవుతుంది. సో ఆల్వేస్ డిసెంబర్కి మనకి ఎండింగ్ డేస్ ఎన్ని ఉంటాయి 30. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇయర్ పార్ట్ తెచ్చుకుంటున్నాము, క్వార్టర్ పార్ట్ తెచ్చుకుంటున్నాము యూజింగ్ లాజిక్ అనమాట. సో ఎండ్ ఆఫ్ ది మంత్ అది లాజిక్ చూడండి. సో ఇక్కడ బేసిక్గా మనకి ఏమొస్తుందంటే డిసెంబర్ యొక్క ఫస్ట్ డేట్ వస్తుంది. బట్ ఆ ఎండ్ ఆఫ్ ది మంత్ ఫంక్షన్ యూస్ చేస్తే ఎండ్ ఆఫ్ ది మంత్ ఏం చేస్తుంది, మీరు ఏదైతే దానికి డేట్ని ఇస్తారో ఆ మంత్కి లాస్ట్ డేని అది చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డిసెంబర్ 2020ని ఈ ఎండ్ ఆఫ్ ది మంత్కి ఇన్పుట్ కింద ఇస్తున్నాము. సో ఆ డిసెంబర్ 2020కి లాస్ట్ డేట్ ఏంటి, డిసెంబర్ 31st. అది ఈ ఫంక్షన్ ద్వారా మనకి రిటర్న్ వస్తుంది. సో జస్ట్ మీరు అలా బ్రేక్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది మంత్ అంటే ఒక ఆర్గ్యుమెంట్ మ్యాండేటరీ. సో అది ఇదనమాట ఓవరాల్ది. సో నెక్స్ట్ డేట్ ఫ్రమ్ పార్ట్స్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఇయర్, సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చి మంత్, థర్డ్ ఆర్గ్యుమెంట్ వచ్చి డే. ఆ 3 కంబైన్ చేసినప్పుడు మనకి డేట్ వస్తుంది. దానికి ఎండ్ ఆఫ్ ది మంత్ అప్లై చేసినప్పుడు క్వార్టర్ ఎండ్ డేట్ వస్తుంది. సో లాస్ట్‌ది ఇయర్ టు డేట్ అనమాట. సో ఇయర్ యొక్క స్టార్ట్ డేట్ ఎలా తెచ్చుకోవాలి, ఇయర్ యొక్క ఎండ్ డేట్ ఎలా తెచ్చుకోవాలి, ఇది ఇంకా చాలా సింపుల్. ఇప్పుడు ఏ ఇయర్‌లోకైనా స్టార్ట్ డేట్ ఏముంటుంది, జనవరి 1 ఉంటుంది. ఎండ్ డేట్ ఏముంటుంది, డిసెంబర్ 31 ఉంటుంది. సో ఈ రెండిటిని మనం హార్డ్ కోడ్ చేసేసాం. నెక్స్ట్ మీకు ఏం కావాలి, ఈ ఇయర్ కావాలి. అది 2020 2021 2019. సో మనకి ఆల్రెడీ ఇయర్ ఆఫ్ డేట్ ఫంక్షన్ తెలుసు. అంటే ఆ ఇయర్‌కి మనం ఏదైతే డేట్‌ని ఇస్తామో అది అవుట్‌పుట్‌లో మనకి ఆ డేట్ పార్ట్‌ని మాత్రమే చూపిస్తుంది. సో ఇది ఇంటిజర్ కాబట్టి దీన్ని వర్క్ యార్లోకి కన్వర్ట్ చేసుకుని అపెండ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఈ కరెంట్ ఇయర్ 2020 కాబట్టి దానికి స్టార్టింగ్ డేట్ 01/01. సో దానికి ఎండింగ్ డేట్ 12/31.
డిసెంబర్ 31, 2020. సో, ఈ విధంగా మీరు అర్థం చేసుకొని బ్రేక్ డౌన్ చేయగలిగితే చాలా ఈజీ అనమాట. డేట్ టైమ్ ఫంక్షన్స్ రియల్ టైమ్‌లో గూడా. సో, ఈ ఈ వీడియోలో ఇది కవర్ చేశాము. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకా మోర్ ఎక్స్‌ప్లనేషన్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయొచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో వాటిని కవర్